హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిందుకి శివ చెవిబుట్టలు పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అటుగా వస్తుంటారు అపూర్వ, గోరింటాకు పిన్ని. అయితే గోరింటాకు పిన్ని శివ బిందుకి చెవిబుట్టలు పెట్టడం చూసి, ఏంటి బిందుకి ఎవరో అబ్బాయి బుట్టలు పెడుతున్నాడు, ఎవరితో అంత క్లోజ్గా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే గన, అమ్మాయి అదిగో మన బిందుతో ఎవరో ఒక అబ్బాయి క్లోజ్గా మాట్లాడుతున్నాడు అదిగో అక్కడ అని చెప్పేసి అపూర్వకు చెప్పి చూపించేసరికి ఇక అక్కడైతే గన శివ ఉన్నాడు. బిందు ఒకటే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఎదిగో అమ్మాయి, ఇందాకే నేను చూశాను, ఇప్పుడే మాయమైపోయాడేంటి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే, అవునా పిన్ని, సరే అయితే పద దాని దగ్గరికి వెళ్ళి దాని సంగతి చెప్దాం అని చెప్పేసి ఇక అపూర్వ, గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా బిందు దగ్గరికి వచ్చి, ఏంటి దండం పెట్టుకునింది చాలు, ఇప్పటిదాకా నీతో మాట్లాడిన వాడు ఎక్కడున్నాడు వాడు అని చెప్పి అపూర్వ అడగగానే, నా దగ్గర ఎవరున్నారు అత్తయ్య, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అత్తయ్య అని చెప్పేసి బిందు అంటుంది. లేదమ్మాయి, ఈ పిల్ల అబద్ధం చెప్తుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే, అంత అవసరం నాకేముంది అని చెప్పేసి బిందు అంటుంది. నీకే ఉంది, ఆ గుడి దగ్గర మా పక్కనే ఉండి మొక్కుకుంటున్న నువ్వు సడన్గా ఇక్కడెందుకు ప్రత్యక్షమయ్యావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది. అదే ఈ దేవుడికి మొక్కుకుంటే చదువు బాగా వస్తుందని నా ఫ్రెండ్ చెప్పింది, అందుకే ఇలా వచ్చాను అని చెప్పేసి బిందు అంటుంది. అమ్మ చూసావా ఏం అబద్ధాలు ఆడుతుందో ఇది అని చెప్పి గోరింటాకు పిన్ని అనగానే, అవును పిన్ని, అబద్ధాలు దీనికి బాగా అలవాటయ్యాయి అని చెప్పేసి అపూర్వ అంటుంది. నేనేం అబద్ధాలు ఆడలేదు అని చెప్పేసి బిందు అనగానే, నువ్వు అబద్ధాలు ఆడావే, ఎంతలా ఆడావు అంటే గాన నీ చెవులకి ఇదిగా ఈ కొత్త జూకాలు ఆడుతున్నంత బాగా అబద్ధాలు ఆడుతున్నావు, ఎవడు వాడు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే గన, మీకు నా మీద అనుమానంగా ఉంది కదా అత్తయ్య, అందుకే నేను ఏం చేసినా సరే మీకు తప్పు అనిపిస్తుంది. ఈ జుంకాలు నేను ఉదయం ఇంట్లోనే పెట్టుకున్నాను, మీరు నన్ను అనుమానించడం మానేసేయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. తల్లి, మా అత్తయ్యకి నా మీద అనుమానం పోయి ముందులాగా ప్రేమగా ఉండేలాగా చూడు తల్లి అని చెప్పేసి ఇక బిందు అయితే అక్కడున్న దేవుడికి దండం పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే శివ ఆ పక్కనే ఉన్న చెట్టు చాటును దాక్కుని ఇదంతా కూడా వినేసుంటాడు. అమ్మో థ్యాంక్ యూ బిందు, ఎలాగోలా కవర్ చేసావు, లేదంటే కన్నా ఈరోజు నేను దొరికిపోయి ఉంటే కన్నా తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి శివ తన మనసులో అనుకుంటూ ఉంటాడు చెట్టు చాటున నిలబడి. తర్వాత ఏమో పూజ చేయించుకొని అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇక గగన్ అయితే కన్నా ప్రసాదం తీసుకొచ్చి ఇక అందరికీ పెడుతూ ఉంటాడు. ఆగన్నయ్య ఏంటిది అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే కన్నా, ఇంకేముంది ప్రసాదం ఏం బాలేదా అని చెప్పేసి గగన్ అడుగుతాడు. ఏంటన్నయ్య ఇది, పొంగలి ఇంకా పులిహోర రెండు కలిపి తీసుకొచ్చావేంటి అని చెప్పేసి పూరి అంటుంది. అవును, 2 ఆకులు ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి రెండింటినీ కలిపి ఒకే ఆకులో పెట్టి ఇవ్వమని అడిగాను, ఏం ప్రసాదం బాలేదా అని చెప్పేసి గగన్ అంటాడు. ఏంటన్నయ్య, పొంగలు తిని తీయగా ఉంది అని చెప్పచ్చు, పులిహోర తిని పుల్లగా ఉంది అని చెప్పచ్చు అన్నయ్య, కానీ 2 కలిపి తిన్నాక ఎలా ఉంది అని చెప్పగలమన్నయ్య. ఏంటమ్మా ఇలాంటి కొడుకుని కన్నావు అని చెప్పేసి పూరి అయితే గన, వదిన నువ్వు జీవితాంతం మా అన్నయ్యని ఎలా భరిస్తావో ఏంటో అని చెప్పేసి ఇక గగన్ని వెటకారంగా ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో గగన్ అయితే భూమి దగ్గరున్న ప్రసాదం తీసుకుని తింటూ ఉన్నవాడు, ఇట్రావే పూరి అని చెప్పేసి ఇక పూరిని అయితే తన కండువాతో కొడుతూ, ఆగవే నీ సంగతి చెప్తా అని చెప్పేసి అలా పూరి ఇంకా గగన్ ఇద్దరు కూడా గుడిలో ఆడుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంగా. అయితే వాళ్ళిద్దరిని అలా చూసి భూమి, శారద, శివ ముగ్గురు సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే గుడిలో పాటలు పెట్టేసరికి పూరి, శివ, గగన్, భూమి అందరూ పాటలకి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఇక గోరింటాకు పిన్ని కూడా, ఏంటో అందరూ జంటలుగా ఉన్నారు, నాకే ఆ దేవుడు జంట లేకుండా చేశాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఏమో బిందు ఒకటే నిలబడి ఆలోచిస్తూ ఉంటే గన, ఏంటి బిందు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి శివ అక్కడికి వచ్చి అడగగానే, నీదేం పోయింది శివ, రేపు ఎల్లుండే నువ్వు పెళ్ళి కూడా చేసేసుకుంటావు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, నా పరిస్థితే అని చెప్పేసి బిందు బాధపడుతూ ఉంటే కన్నా, అయ్యో నువ్వు అవన్నీ ఆలోచించద్దు బిందు, ప్లీజ్ నేను అక్కతో మాట్లాడి మన ఇద్దరు పెళ్ళి జరిగేలా చేస్తాను, ప్లీజ్ నువ్వు ఇలాంటివన్నీ ఆలోచిస్తూ డల్గా ఉండద్దు, ప్లీజ్ మన ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దాంరా అని చెప్పేసి ఇక గుడిలో అందరూ కూడా ఒకవైపు డ్యాన్స్ చేస్తూ ఉంటే గన ఇంకొక వైపు బిందు, శివ ఎవరు చూడకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే శివ, బిందు ఇద్దరు అలా డ్యాన్స్ చేయడాన్ని ఇక గోరింటాకు పిన్ని చూసేసి ఉంటుంది. ఒసే బిందు, నువ్వు నాటకాలు ఆడుతున్నావా, ఆ భూమి తమ్ముడితో ప్రేమలో పడి ప్రేమ నాటకాలు ఆడుతూ ప్రేమ రాయబారాలన్నీ చేస్తూ నా దగ్గర అబద్ధాలు ఆడతావు కదా, ఉండు ఇప్పుడే నీ బండారం అంతా మా అమ్మాయికి చూపించేసి నీ గుట్టు బయట పెట్టేస్తాను అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే కన్నా అపూర్వ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకొక వైపు పూరి, శివ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి శివ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర గోరింటాకు దగ్గరకు వచ్చి, ఏంటి గోరింటాకు ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన్నా, మీ అమ్మ సమయానికి కనపడదు, ఒక మంచి విషయం చెప్తాం అనుకుంటే అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే కన్నా, ముందు విషయం ఏంటో చెప్పు, అది మంచిదా కాదో నేను చూసుకుంటా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే గన
నువ్వు గింగిరాలు తిరుగుతూ కోడిపిల్లలాగా పడిపోతావు తెలుసా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే కన్నా ముందు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అక్కడ నీ మరదలు బిందు అజాత శత్రువైన ఆ భూమి తమ్ముడితో ప్రేమ నాటకాలు ఆడుతూ ప్రేమలో మునిగి తేలిపోయి డ్యాన్సులు ఆడుతుంది డ్యాన్సులు అని చెప్పేసి గొరింటాకు పిన్ని చెప్పగానే అవునా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అవునమ్మాయి నా కళ్ళతో నేనే చూశాను ఎంతలా ప్రేమలో మునిగిపోయి డ్యాన్సులు వేస్తున్నారో అని చెప్పేసి గొరింటాకు పిన్ని. ఇంతకీ మీ అమ్మ కనపడ్డది ఏంటి ఎక్కడుంది అని చెప్పేసి అంటుంది. అయ్యో ఇప్పుడు మా మమ్మీని వెతుక్కుంటూ పోతే కన్నా వాళ్ళంతసేపు డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉండరు కదా, ముందు మనం అక్కడికి వెళ్ళి ఈ ఫోన్లో సాక్ష్యాన్ని సంపాదించాలి, ఆ తర్వాతే దాని సంగతి చూద్దాము పద అని చెప్పేసి ఇక నక్షత్ర గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా బిందు శివ డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే భూమి ఎదురుపడి డాష్ ఇస్తుంది. ఏంటమ్మాయి కాస్త చూసుకొని నడు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే చూసుకొని నడవదు గోరింటాకు, చూసుకొని నడుచుకునే సంస్కారం దీనికి ఎక్కడుంది, సంస్కారమే లేదు దీనికి. గుడిలో దేవుడి సమక్షంలో నా కూతురు లేదు చనిపోయింది అని చెప్పి డాడీ అన్నా సరే దీనికి ఏమాత్రం బాధ లేదు. అదే గుడిలో కొంచెం కూడా సిగ్గు లేకుండా మొగుడితో తైతక్కలాడుతుంది. దీని తమ్ముడేమో ఆ బిందుతో తైతక్కలాడుతున్నాడు. అబ్బబ్బా ఏం కుటుంబమే, సిగ్గు ఎగ్గు లేకుండా డబ్బున్న వాళ్ళని ట్రాప్లో పడేయడము, దానికి ప్రేమ అని అందమైన పేరు పెట్టడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం కులకడం. అబ్బబ్బా ఏం పెంచారే నిన్ను, ఎలా పెంచి వదిలేశారే నిన్ను ఈ సమాజంలోకి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏ నక్షత్ర మర్యాదగా మాట్లాడు, నా తమ్ముడు బిందుతో కలిసి ఉండడం ఏంటి అని చెప్పేసి భూమి అడగగానే కలిసి ఉండడమే కాదమ్మాయి అక్కడ డ్యాన్సులు వేస్తూ కులుకుతున్నాడు సరేనా, మా ఇంటి అమ్మాయికి ప్రేమ అని చెప్పేసి మాయమాటలు చెప్పి ముగ్గులేకి దింపేసి డ్యాన్సులు వేస్తున్నాడు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది. నేను నమ్మను, నా తమ్ముడు అలాంటి వాడు కాదు అని చెప్పేసి భూమి అనగానే ఓహో నువ్వు ఒక పతితవి, నీ తమ్ముడు ఏమీ ఎరగని ఇత్తు మరి, ఆవు చెవులో మేస్తే కన్నా దూడ గట్టును మేస్తుందా ఏంటి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కన్నా నక్షత్ర మాటలు మర్యాదగా మాట్లాడు అని చెప్పేసి భూమి అంటుంది. చూడు నాకు చెప్పే ముందు నువ్వు నీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పేసి నక్షత్ర అంటుంది. నిజంగా మీరు చెప్పినట్టు నా తమ్ముడు బిందుతో డ్యాన్స్ వేయకుండా పూరితో ఉంటే అప్పుడేం చేస్తారు అని చెప్పేసి భూమి అడగగానే అమ్మాయి తొడకట్టి సవాల్ చేస్తున్నాడు, నీ తమ్ముడు ఆ బిందుతో డ్యాన్సులు వేస్తున్నాడు, నేను చెప్పినట్టు నీ తమ్ముడు బిందుతో డ్యాన్సులు వేయలేదే అనుకో, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అమ్మాయి, రా నీ కళ్ళతో నువ్వే చూద్దువు కానీ అని చెప్పేసి నక్షత్ర గోరింటాకు పిన్ని భూమి ముగ్గురు కూడా బిందు శివాలు డ్యాన్స్ చేస్తున్న దగ్గరికి వస్తూ ఉంటారు. తర్వాతేమో అక్కడికి వచ్చి చూసేసరికి ఇదిగో వచ్చావు కదా చూడు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి గోరింటాకు పిన్ని చూపిస్తూ ఉంటే ఇక భూమి అక్కడికి చూసేసరికి పూరి ఇంకా శివ ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చూశాను ఎవరున్నారు అక్కడ అని చెప్పేసి భూమి అడగగానే ఇక గోరింటాకు పిన్ని కూడా అటు చూసి ఇందాకే బిందు ఇంకా శివ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, మనం వచ్చేలోపే మార్చేశారు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే కన్నా అవునా మరి ఇప్పుడు పూరితో కదా డ్యాన్స్ చేస్తున్నాడు, చెప్పు ఇందాక కూడా పూరితోనే డ్యాన్స్ చేస్తున్నాడు, మరి నువ్వు చెప్పింది నిజమా నేను చెప్పింది నిజమా, మాట్లాడు గోరింటాకు మాట్లాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అయితే అంతకుముందే బిందు ఇంకా శివ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే గన ఒకవైపు పూరి ఇంకొక వైపు అలానే నక్షత్ర గోరింటాకు పిన్ని భూమి ముగ్గురు రావడం చూసి ఇక శివ అయితే గన అయ్యో ఇటువైపు నక్షత్ర గారు గోరింటాకు గారు వస్తున్నారు, ఇటేమో పూరి వస్తుంది, అర్జెంటుగా నువ్వు వెళ్ళి దాక్కో బిందు అనగానే ఇక బిందు వెళ్ళి దాక్కుంటుంది. అయితే శివ ఒక్కడే అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తూ ఉంటే గన ఏంటి శివ నువ్వు ఇక్కడ ఒక్కడే డ్యాన్స్ చేస్తున్నావు ఎందుకు అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే గన అంటే అక్కడ అందరిలా డ్యాన్స్ చేస్తూ ఉంటే గన బాగాలేదు అందుకని ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తున్నా అని చెప్పేసి శివ అంటే సరే అయితే మన ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దాం అని చెప్పేసి ఇక పూరి శివ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమో నక్షత్ర ఎవరిని చూసి ఎవరు అనుకొని ఈవిడ ఏదో చెప్పింది కదా అని చెప్పేసి నోటికి ఏదొస్తే అదే మాట్లాడడం నీకే కాదు మీ అమ్మకి కూడా బాగా అలవాటు, ఆవు చేలో మేస్తే కన్నా దూడ గట్టును మేస్తుందా అన్నావు కదా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం బుద్ధి లేని వాళ్ళే అంటారు, జంతువులాగా బిహేవ్ చేస్తారు. గోరింటాకు ఇందాక నువ్వేదో అన్నావు కదా ఇంకొకసారి చెప్పవా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే గన అంటే అమ్మాయి అది నేను చెప్పింది నిజం కాకపోతే గన నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అన్నాను, ఇప్పుడు నేనేం చేయమంటావు, నువ్వేం చెప్తే అదే చేయాలి అంతే కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే ఇక భూమి అయితే గోరింటాకు పిన్ని చెంప పగలకొట్టి ప్రస్తుతానికి ఇది ఉంచు తర్వాత ఇస్తాను మిగతాది అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక నక్షత్ర కూడా రెండో చెంప పగలగొట్టేసి కళ్ళజోడు పెట్టుకొని చావచ్చు కదా అనవసరంగా నీ మాట విని నా పరువు కూడా పోయింది అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో శివ మన గురించి అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దామా అని చెప్పేసి పూరి శివ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాతేమో ఇక కర్రసాము పోటీలు జరుగుతూ ఉంటాయి గుడిలో. ఇక శరత్చంద్ర అయితే కన్నా కర్రసాములో అందరినీ ఓడించి విజేతగా నిలబడతాడు. అది చూసి అపూర్వ మీరా అందరూ కూడా సంతోషపడిపోతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకొక వైపు మైక్లో ఈ సంవత్సరం కూడా శరత్చంద్ర గారిని కర్రసాము పోటీల్లో ఎవరు ఓడించలేకపోయారు,
ఈ సంవత్సరం పోటీలలో చాలా చిత్రమైన బహుమతి ఉంది. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి ఏం చెప్తే అదే చెయ్యాలి. శరత్చంద్ర గారి లాంటి పెద్ద మనిషిని ఓడించేసి వాళ్ళు చెప్పినట్టు తాము చెప్పింది చెయ్యాలి అని చెప్పేసి ఉర్రూతలూగుతూ ఎంతోమంది ఆయన్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన గెలుపు అందరికీ అసాధ్యంగానే మారిపోయింది. ఇంకా ఎవరైనా శరత్చంద్ర గారితో తలబడి నిలబడే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఇక అక్కడున్న గుడి పెద్దలైతే గన మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే కారు దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళాలని కారు ఎక్కుతున్న గగను ఆ మాట విని అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.